వెల్కమ్ టు ఐనా టీవీ. ప్రకృతి అందాలు వర్ణించలేనివి, సుమనోహరమైనవి. అలాంటి ప్రాంతాలలో పర్యటిస్తే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మనం పర్యటించే ప్రాంతం అరకు వ్యాలీ. ఇది వైజాగ్కి సుమారు 114 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దు. ఈ అరకు వ్యాలీలో అధిక జీవ వైవిధ్యం గల అనంతగిరి మరియు సున్కరి మెట్ట రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. వ్యాలీ చుట్టూ రక్తకొండ, చీతమగొంది, గాలికొండ మరియు సుంకరి మెట్ట కొండలు కలవు. గాలికొండ రాష్ట్రంలోనే అతి పొడవైన కొండగా చెబుతారు. అరకు వ్యాలీ అందాలు మాటల్లో వర్ణించలేనివి. ఇక్కడ అనేక కాఫీ తోటలు, కాఫీ సువాసనలు వెదజల్లుతూ వ్యాలీ అంతా వ్యాపించి ఉంటాయి. ఈ అరకుకు ఎమరాల్డ్ అని బ్రాండ్ పేరు కూడా ఉంది. ఈ అరకు వ్యాలీలో ప్రధానమైన ఆకర్షణలు కాఫీ తోటలే కాక ట్రైబల్ మ్యూజియం, బొర్రా గుహలు, సంగదా ఫాల్స్ మరియు పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ వంటి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ప్రకృతి అందించే మంచి సువాసనల ఈ తోటలను తప్పక చూడాల్సిందే. అయితే పర్యాటకులు అరకు వ్యాలీ ఆకర్షణలను, వాటి చరిత్ర, సంస్కృతి అర్థం చేసుకునేందుకు తప్పకుండా అరకు వ్యాలీ వెళ్ళి చూడాల్సిందే. ఇక్కడ వాతావరణం సంవత్సరం అంతా ఒక మోస్తారుగా ఉండి, శీతాకాలంలో మితమైన చలితో వాతావరణం ఆహ్లాదంగా, మనోహరంగా ఉంటుంది. వేసవిలో వేడిగా ఉండే ప్రదేశాల నుండి ఇక్కడికి వచ్చిన వారు చల్లదనాన్ని ఆస్వాదిస్తారు. వ్యాలీ సందర్శనకు శీతాకాలం అనువైనది. ఈ సమయంలో ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ వంటివి కూడా ఆచరించవచ్చు. అయితే మనం అరకు ఎలా చేరుకోవాలి అంటే గనక ట్రైన్ లేదా రోడ్డు మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 రైలు స్టేషన్లు ఉన్నాయి. ఒకటి అరకు, మరొకటి అరకు వ్యాలీ. 2 రైలు స్టేషన్లు కూడా వైజాగ్తో కలపబడి ఉంటాయి. ఈ హిల్ స్టేషన్కు చేరుకోవాలంటే వైజాగ్ నుంచి ట్యాక్సీలో కానీ, రైలు మార్గంలో కానీ, బస్సులో కానీ చేరుకోవచ్చు. అరకు పర్యాటక ప్రాంతంగా వెళ్ళి చూసి వచ్చేందుకు ప్రైవేట్ లేదా ప్రభుత్వ బస్ సర్వీసులు కలవు. అయితే ప్రకృతి రమణీయంగా, మనసుకు ఆహ్లాదంగా, ఎంతో అందంగా ఉండే అరకు వ్యాలీని మీరు చూస్తారు కదూ. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. పర్యాటక ప్రాంతాలకు సంబంధించి మరిన్ని న్యూస్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.